ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమానికి, ఈ ఉద్యమానికి చాలా డిఫరెన్స్ కనబడతా ఉంది. అంటే రెండింటికి కూడా ప్రజలు స్పందించి ప్రజలలో ఒక రకమైన భావనతోటి బయటికి రావడం జరిగింది. కానీ తెలంగాణ ఉద్యమానికి వచ్చేసి ఒక రకమైనటువంటి ఒక పొలిటికల్ పార్టీలు కొన్ని ఓన్ చేసుకున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ఇంకొక బీజేపీ కావచ్చు, సంథింగ్ వాళ్ళైతే ఓన్ చేసుకొని ముందుకు నడిపించిన సందర్భం కనబడుతుంది. కానీ ఈ ఉద్యమానికి ఒక పొలిటికల్ రూప్ అనేది కనబడడం లేదు. సో దానివల్ల ఉద్యమాలు లాంగ్ టర్మ్లో సస్టైన్ కాగలే అవకాశం ఉందంటారా? పోరాటాల తర్వాతనే ఇది ఓటు రూపంగా, ఇది 2001లో రాజకీయ పార్టీ పుట్టింది కదా. దీనికన్నా ముందు చాలా హోంవర్క్ జరిగింది. 92, 93, 96లో ఓపెన్ గా సాహిత్యంతో బయటకు వచ్చింది. ఇప్పుడు దీంతో కూడా మేము సాహిత్యం తయారు చేస్తున్నాం, సాహిత్యం తయారైతున్నది. 96 నుంచి భావజాల వ్యాప్తి జరిగితే 2001లో ఒక రాజకీయ పార్టీ వచ్చే ఆ 2001కు ఇదంతా వాళ్ళకు సమర్పయామే అయితే వాళ్ళు చేసే కాడికి వాళ్ళు చేసిరు. కానీ ఇట్లా కొట్లాడ ఆ భావజాల వ్యాప్తి ఇప్పుడు జరుగుతున్నది. అవసరం ఇప్పుడు వీళ్ళు చేస్తేనేమో సరాసరి, ఇప్పుడు వీళ్ళు లేదు మేము చట్టం తీసుకొస్తాం, మేము సేఫ్ గార్డ్ చేస్తామంటేనే ఓ తిరుగుంటుంది. కానీ వీళ్ళు ఆల్రెడీ మొత్తం మారడులకో లేకుంటే గుజరాతీలకో ఇక్కడ చేస్తున్న బిజినెస్ జనాలకు అమ్ముడు పోయారు. వీళ్ళకి తెలంగాణ ప్రజలతో అవసరం లేదు, తెలంగాణ ఓట్లతో అవసరం లేదు, కాంగ్రెస్ వాళ్ళకి అవసరం లేదు, బీఆర్ఎస్ వాళ్ళకి అవసరం లేదు, బీజేపీ వాళ్ళకి అవసరం లేదు, ముగ్గురికి అవసరం లేదు. తెలంగాణ ప్రజలు అవసరం రీత్యా అవసరమైతే కూడా రాజకీయ వ్యవస్థ, రేపు ఈ వ్యవస్థ వస్తేనే మాకు ఇక్కడ రక్షణ జరుగుతుంది, ఇటువంటి చట్టాలు వస్తాయని అనుకున్నప్పుడు ఆ ప్రజలు ఆదరిస్తారు. అంతే, ఆ టైం వచ్చినప్పుడు అది కూడా జరుగుతుంది. ఏది దేనికి వెనక పోయేది ఏం లేదు. అంటే అవసరమైతే రాజకీయ పార్టీ ఉద్యమం కూడా నడిపిస్తారా? ఉద్యమం నడుస్తుంది, అది నడుస్తుంది, రెండు ఏమంటున్నా. ఇప్పుడు వీళ్ళు చేసిరనుకో వెల్ అండ్ గుడ్, చేయకపోతే ప్రజలు పెట్టుకుంటారు, ప్రజల నుంచే వస్తుంది అది. మేము కూడా రెడీగా ఉన్నాము, ప్రజలు పెడతారు, రెడీగా ఉన్నాం. ప్రజల నుంచి వచ్చే ఉద్యమాన్ని మేము బరాబర్ మేము దగ్గర తీసుకుంటాం. మేము క్రాంతి దళ్ బరాబర్ పనిచేస్తుంది, దీని మీద పనిచేస్తూనే ఉన్నది, ఇటువంటి అంశాల మీద పనిచేస్తుంది. రేపు ప్రజల నిర్ణయాన్ని బట్టి అది ఎటు టర్న్ కావాలన్నా టర్న్ అవుతుంది. కానీ వాళ్ళే కనుక చేసేది ఉంటే దీనికి పని లేదు. కానీ వేరే అంశాలు కూడా చాలా ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయ చైతన్యం, రాజకీయ నాయకత్వం ఇచ్చేటువంటి ప్రయత్నం మేము ఆల్రెడీ చేస్తున్నాం. అది రోజు రోజుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. సో దాంట్లో ఇది కూడా ఒక భాగం అవుతుంది. అంతనే, వీళ్ళు చట్టం తీసుకొస్తే ఈ అంశం ఉండదు. ప్రజలు కావాలనుకుంటే మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. లేదు ప్రజల లోపల, ప్రజల నుంచే ఒకటి వచ్చిందన్నా కానీ అది ఎట్లొచ్చినా ఇది వచ్చేది కూడా ప్రజల లోపల నుంచే వచ్చేది. ఇది వాళ్ళ ఆకాంక్షకు ప్రతిబింబంగా మేము ఉండే ఒక టార్చ్ బేరర్ కనుక ఉండగలిగేది ఉంటేనేమో అది వేరే తీరు ఉంటుంది, బరాబర్ ఉంటుంది. కానీ ఇప్పుడేదో మేము జట్టి ఓట్లు గిట్లు అనేది కాదు. ఇప్పుడు ఉన్నోళ్ళ మీద మేము ఒత్తిడి చేస్తాం, ఉద్యమాలు చేస్తాం. వాళ్ళు చేయని పక్షంలో వీళ్ళు ఎవరు చేయకుంటే అవసరమైతే ఈ ప్రజలకు అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ పీపుల్ కావచ్చు, ఇక్కడ ఉన్న ఆత్మగౌరవాన్ని రక్షించలేని రాజకీయ పార్టీల ముంగట రక్షించగలిగేటువంటి ఒక రాజకీయ వ్యవస్థ కావాలనుకుంటే దాన్ని కూడా తీసుకొస్తాం. దాంట్లో ఇంకా పోయేది సమస్యనే లేదు. ప్రజలే కాపాడుకుంటారు, ప్రజలే గుండె హక్కున చేసుకుంటారు. అంతే. ఈ 100,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ నడుపుతున్నటువంటి రాజకీయ పార్టీల చేతులల్లా ఈ తెలంగాణ బందీ అయి ఉన్నది అనేది నా జనానికి తీసుకుపోతాము. మనం పైసలు తీసుకొని ఓట్లు వేసుకుంటాం కాబట్టి ఆ పైసలు ఉన్నటువంటి ఇటువంటి సేట్ల దగ్గరనే ఈ మార్వాడి గుజరాతీ వ్యవస్థ ఏదైతే ఉన్నదో వాళ్ళ చేతులలోనే మన రాజకీయ వ్యవస్థ బందీ అయిపోయి ఉన్నదని చెప్పని ఇది ఒక నిదర్శనం తెలంగాణ ప్రజలకు కనబడుతున్నది. అది కాకుండా ఉండేటువంటి వ్యవస్థ రేపు తయారు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అది జరుగుతుంది. వీళ్ళు సెటరేట్ కాకపోతే జరుగుతుంది, వీళ్ళు సెటరేట్ అయితే మాకేం కనబడతలేదు. ఇంకోటి ఏంటంటే రాజకీయ పార్టీల నాయకుల పైసలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళే వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కొత్త సుట్టరికం ఉన్నదని చెప్పి బెదిరిస్తున్నారు వాళ్ళు. అవును, మా డిప్యూటీ సీఎం భార్య, డిప్యూటీ సీఎం, మా అక్క, మా పెదబావ అని అంటే మేము కూడా చెప్పినాం. ఆ సంఘాల అధ్యక్షులు చెప్తున్నారు, అరే మేము చెప్పినాం, అరే నాయన ఆయన కూడా పోయి చెప్పు, మరి ఆయన చెప్పమని చెప్పు, గట్నే చెప్పమని చెప్పు, తెలంగాణలో తాగి పంటరని చెప్పమని చెప్పు, మీ బావకు చెప్పు. నువ్వు ఒక డిప్యూటీ సీఎం గట్లా మాట్లాడుతున్నావు అంటే చెప్పు ఇట్లా నేను అన్నాను కూడా చెప్పుపో. తెలంగాణలో తాగుబోతున్నప్పుడు మరి డిప్యూటీ సీఎం కూడా తాగుబోతు కావాలి కదా. ముఖ్యమంత్రి కూడా తాగుపోతే, మంత్రులందరూ తాగుపోతే, పొద్దుగాలేసే వాళ్ళు గుట్కాలు పాన్ పరాగులు తిని దుకాణంలోకి వచ్చి దుకాణాలు ఎట్లా తీస్తారో మరి వీళ్ళందరూ కూడా అంతే అన్నట్టు కదా, వీళ్ళందరూ కూడా ఒప్పుకుంటున్నట్టే కదా. బొక్కల వరాలే నేను చెప్పిన ఆయన వచ్చి అమరుల స్తూపానికి కాడికి వచ్చి ముక్కు నేలకు రాయాలి, వాళ్ళ సంఘం తరఫుకెళ్ళి వచ్చి ముక్కు నేలకు రాయాలి, వదిలిపెట్టే సవాలే లేదు. చాలా ఘోరమైనటువంటి మాటలు మాట్లాడిండు. తెలంగాణ అస్తిత్వం మీద మన అమరులను అవమానపరిచిండు. ఇంకొకటి వీళ్ళు ఇంతకుముందు డీజీపీకి ఇచ్చే కాడ వచ్చి హార్మనీ దెబ్బతింటున్నది ఇటువంటి వాళ్ళు వచ్చి చేస్తున్న చర్యను. అరే కొడతారు మీరే, అమ్మనా బూతులు తిడతారు, మీద తల్లిని తిట్టే సంస్కారం కుసంస్కారం రా నాయన. మీరు తిడతారు, మా ఊళ్ళని తిడతారు, మా కుల వృత్తులను బట్టి తిడతారు, నీచా జాతని తిడతారు, మా ఊళ్ళని హత్యలు చేస్తారు, మా ఊళ్ళ ఏళ్ళు ఇరగొడతారు, ప్రజల ఆరోగ్యాలు ఖరాబ్ చేసే దందాలో మీరు ఉండి మళ్ళీ మేము హార్మోని లేకుండా చేస్తారంటే నేనన్నా, అరే నాయన ఇదెక్కడ కథరా భయ్, మీరు ఇవన్నీ చేసుకుంటా
ఉల్టా మళ్ళా మనము హింస చేసేటట్టున్నామని చెప్పి మాకు సెక్యూరిటీ కావాలని డీజీపీని పోయి కలుస్తారు వాళ్ళు. అరే ఎవరైనా వచ్చి మీ దుగాల మీద దాడి చేసిన ఇప్పుడు మీరే దాడి చేశారు కదా. కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ముత్తరించిన బలోన్మత్తులేరిన భూమి వీరులకు కానాచిరా తెలంగాణ సూరులకు మగశాలరా అని. ఇక్కడ వీరులకు కుదవలేదు, మేము ఉట్టిగేం కూర్చోలే. కానీ మా పందాది కాదు, మీ మీద దాడులు చేసే పందాది కాదు. రెచ్చగొట్టకండి. మీరే తప్పులు చేసి మీరే ఉల్టా మాకు ప్రమాదం ఉందని చెప్పి డీజీపీ గారి దగ్గర పోయి మీరు అప్లికేషన్లు ఇస్తారు కదా. ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత మాకు ఓర్పు ఉన్నది, సహనం ఉన్నది. ఏ దందాల మీద ఎవరి మీద తెలంగాణ ప్రజలు దాడి చేయలేదు. కానీ అక్కడ దాకా మీరు రెచ్చగొట్టకండి. మీరు ఎంత రెచ్చగొట్టినా మేమేం రెచ్చిపోం. మా జనాన్ని మాత్రం మేము ఎడ్యుకేట్ చేయగలుగుతాము, చేస్తాము. ఆ త్యాగాల చరిత్ర ఉన్నది. మంది గురించి, సమాజం గురించి చనిపోయిన చరిత్ర ఉన్నది. ఇంకో చరిత్ర ఉన్నది. ఆ చరిత్రకు మేము బోదాల్చుకోలే. మా పంతా అది కాదు. రేపు పొద్దుగాల జనాన్ని చైతన్యవంతులను చేసి మా ఇంట్లో నేను ఏం కొనుక్కోవాలని కొనుక్కోవడం వాళ్ళు అంటారు. మరి డూప్లికేట్ నువ్వు ఎందుకు కొంటున్నావు? మా డూప్లికేట్ అని తెలియకుంటారు కదా. అందుకే ఇప్పుడు డూప్లికేట్ అని చెప్పదలుచుకున్నాం. నువ్వు వేసుకున్న అంగి డూప్లికేట్ ఇక్కడదో అక్కడదో రేపు చెప్తాం. అదొక పెద్ద మార్పు తీసుకురాబోతున్నది. ఇక్కడనే కాదు, బయట రాష్ట్రాలలో కూడా వీళ్ళ ఆగడాలకు రేపు బయట రాష్ట్రాల్లో కూడా సురువు అయినరు. ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాలలో వీళ్ళ దుకాణాలు రానియలేదు కదా. అది చైతన్యమే, వాళ్ళ లోపల ఉన్న చైతన్యమే అది. ఆ చైతన్యం మరి మనకెందుకు ఉండదు? ఆ చైతన్యము నా ప్రాంతం ఇప్పుడు ఈ భారతదేశం ఏడికైనా పోయి ఉండొచ్చు, ఏడికైనా పోయి ఉండు ఆయన. కానీ దోపిడీ చేయమని చెప్పలే, దొంగతనం చేయమని చెప్పలే భారత రాజ్యాంగంలో. ఇప్పుడు గోదావరి నది ఉన్నది, నది ప్రవాహిక ప్రాంతంలోనే వాళ్ళకు ఫస్ట్ నీళ్ళు అందిన తర్వాత ఇంకోరికి పోతుంది. మరి నా వ్యాపారాలు మొత్తం నువ్వు కొల్లగొట్టి, ఇల్లీగల్గా మొత్తం కొల్లగొట్టి, నా జనాలను సంగనాకిచ్చ చేసి ఉదయం ప్లేట్లో ఎక్కువ ఉంటే వచ్చి తినరాబోయే అంటారు. అరే నువ్వు ఉన్న ప్లేట్లో నీకు అన్నం పెడితే అన్నం పెట్టిన ప్లేట్లో నువ్వు సున్నం పెడుతున్నావు, ఉన్న ప్లేట్ గుంజుకపోతున్నావు. నా తెలంగాణ వ్యాపారస్తులను బజార్లకు వచ్చి రోడ్ల మీదకి వస్తారు. మా వాళ్ళంతా, మా వైశ్య కమ్యూనిటీ మొత్తం రోడ్ల మీదకి వచ్చింది, పద్మశాలి కమ్యూనిటీ మొత్తం వచ్చింది. కొంతమంది గౌడ్స్ కూడా ఆ దందాలలో ఉన్నారు. ఈ వృత్తులు మొత్తం నాశనం చేసినావు, దొంగపాలు అమ్ముతున్నారు మీరంతా అక్కడిక్కడ. ఇవన్నీ ఏంది ఎక్కడ కథ? సో ఇవన్నీ ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ అయ్యేందుకు ఇలా మేము ఈ భావజాల వ్యాప్తి లేకుంటే ఈ అన్యాయాలు, మోసాలు, దగాలు, దుర్మార్గాలు, వాళ్ళు చేసే దమనకాండలు తెలంగాణ ప్రజలకు తీసుకుపోయి చెప్తాము. మా ప్రజలు ఇటువంటి వాటిలో మా సొంటలో ఎంబడి ఉంటారు, మమ్మల్ని గౌరవిస్తారు అని మేము అనుకుంటున్నాం. బరాబర్ గౌరవిస్తారు. తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పేట ప్రయత్నము మళ్ళొక తెలంగాణ ఉద్యమమే ఇది. ఇటువంటి వాళ్ళను పారదోలితేనే మనం ఇక్కడ మంచిగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలి అనే స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలన్నాం కదా. స్వరాష్ట్రమై వచ్చింది కానీ స్వర్ణయుగం కాలే ఇక్కడ. ఆ స్వర్ణయుగం కావాలంటే ఇటువంటివి కూడా జరగాలి తెలంగాణలో. ఒక రాజకీయ నాయకత్వం కూడా ఇక్కడ మార్పు జరిగినప్పుడే సుఖశాంతులతో ఉంటుందని చెప్పి చెప్పదలుచు. చట్టం కావాల్సిందే, మనకు చట్టం మీద దాకా మనం కొట్లాడాల్సిందే, పోరాటాలు చేయాల్సిందే. కనుక ఏదో అయిపోయింది, వాళ్ళు వచ్చి దండం పెట్టిరు, అయిపోయింది కదా, ఇంకేంది, మనలు ఉట్టిగానే పాపం పోనీ రాదు, ఏదో తప్పైందని చెప్పింది కదా అనుకుంటారు. అవన్నీ కాదు. మన రక్షణ కావాలి, మన ఇక్కడ బిజినెస్లు కాపాడుకోవాలి, కానీ మన ఆత్మగౌరవంతో ఉండేటట్టుగా ఉండాలి.